శ్రద్ధగా వినాలి దేవుని వాక్యాన్ని. తీయండి. ప్రార్థన చేయు విధములు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ విధములండి? ప్రార్థన ఎలా చేయాలి, లేదా ఏ విధముగా ప్రార్థన చేయాలో నేను ఈరోజు 2-3 మాటలు టూకిగా మాట్లాడతాను. లూకా శుభవార్తలో నుంచి ఒక అద్భుతమైన మాట రాస్తాడు ప్రియులారా. 22వ అధ్యాయము లూకా సువార్తలో 41వ వచనాన్ని 42వ వచనాన్ని కనుక మనం చదివితే అక్కడ చక్కటి మాట కనిపిస్తుంది. చదువుదాం. ప్రార్థన చెయ్యు విధములు. మనం ప్రార్థన చెయ్యు విధములు. ఈరోజు చాలా మందికి ప్రార్థన రావట్లేదండి. చాలా మందికి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమి రావట్లేదు? ప్రార్థన రావట్లేదు. ప్రార్థన అంటే దేవునితో కలుసుకోవడం, లేదా దేవునితో మాట్లాడడం అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన లేకపోతే నీవు మృతుడవే, నీలో జీవము లేనట్టే ప్రియులరా, జీవము లేనట్టే ప్రార్థన లేకపోతే. అందుకే ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన. కనుక ప్రార్థన ఈరోజు చాలా మంది చేసుకోలేకపోతున్నారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ విధముగా ప్రార్థన చేయాలో ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో, ఈ బైబిల్లో రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవ గ్రంథము దేవుని చేతిలో ఉంటది, వేరొక గ్రంథం కూడా దేవుని చేతిలో ఉంటది. దేవునికి స్తోత్రం. నువ్వు ఇక్కడ వాక్యం వింటున్నావో లేదో, ఇక్కడ ప్రార్థన చేస్తున్నావో లేదో, ఇక్కడ దేవుని సన్నిధికి వస్తున్నావో లేదో, ప్రభు చూస్తున్నాడు. ఆయన చూసే దేవుడు ప్రియులారా. ఆయన మనలను చూసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం, దేవునితో కలుసుకోవడం ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును, ప్రార్థన అంటే. అయితే బైబిల్ నేను చదువుతున్నాను అనుకుందాం, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. బైబిల్ మనం చదివితే దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు, మనము ప్రార్థన చేస్తే దేవునితో మనము మాట్లాడుచున్నట్టు. అందుకు ఈరోజు చాలా మంది క్రైస్తవ బిడ్డలు ఏం చేయలేకపోతున్నారంటే ప్రార్థన చేయలేకపోతున్నారు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేకపోతే నీ జీవితము ఏమైంది తెలుసా? మృతము, చనిపోయింది. నీ జీవితం చనిపోయినట్టే. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనములో రాస్తారు ప్రియులారా, జీవించున్నవన్న పేరు మాత్రమే గాని నీవు మృతుడవే. క్రైస్తవుడన్న పేరు మాత్రమే గాని నీవు నకిలీ క్రైస్తవుడు. నీవు నకిలీ నోటు చెల్లుతుందా? నకిలీ డబ్బులు చెల్లుతాయండి? చెల్లవు. అలాగే నేను క్రైస్తవునని, నేను దేవుని బిడ్డనని, నేను బాప్తిస్మం పొందుకున్నానని, ఇదిగో నేను ఇలాగా చేస్తున్నానని, కానుకలు ఇస్తున్నానని అంత మాత్రాన కాదు. పరలోకంలో వెళ్ళాలనుకుంటే ప్రియులరా, మనము ఏం చేయాలి? పరిశుద్ధంగా బ్రతకాలి. అందుకే చెప్తున్నాను ప్రియులరా, ఇదిగో దేవుని వాక్యం ఏమని తెలియచేస్తుంది తెలుసా? దేవుని యొక్క వాక్యములో నుంచి మనం చూడగలిగితే ప్రార్థన మనం చేయగలగాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోవచ్చు, తెలియకపోయినా చేసుకోవచ్చు. ఏమండి, దానికి డిగ్రీలు అవసరం లేదు. రోజు ప్రార్థన చేస్తే ప్రార్థన చేయడానికి వస్తుంది. రోజు పాటలు పాడితే పాటలు కూడా కంఠస్థం వస్తుంది. రోజు వాక్యాన్ని చదివితే ఈ వాక్యం కూడా ఖచ్చితంగా మన హృదయంలో కంఠస్థము ఉంటుంది ప్రియులరా. ప్రార్థన చేయరు కనుకనే కొంతమందికి ప్రార్థన రాదు ప్రియులరా. సిగ్గుపడుతున్నావు అంటే ఒక అర్థం నేను చెప్తాను ప్రియులరా. రోమా 10:11 వచనాన్ని చూద్దాం. నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే, పాట పాడడానికి సిగ్గుపడుతున్నావు అంటే, లేదా ఇదిగో నువ్వు ప్రార్థించడానికి సిగ్గుపడుతున్నావు అంటే, ఒకవేళ నీవు ఇదిగో దేవుని సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడుతూ ఉంటున్నావు అంటే, ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డలారా ఏదైనా ఇదిగో ఈ సన్నిధిలో వచ్చి నీవు సిగ్గుపడుతున్నావంటే అక్కడ ఒక అద్భుతమైన మాట రాస్తాడు ప్రియులారా. చదవండి బాబు. రోమా రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రికలో ఏమండి 10వ అధ్యాయం 11వ వచనములో అద్భుతమైన మాట కనబడుతుంది. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడును సిగ్గుపడడని లేఖనములు తెలియచేయుచున్నవి. దేవునికి స్తోత్ర. నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు విశ్వాసము లేదు. అందుకే విశ్వాసము లేకపోతే విశ్వాసం లేదని గుర్తు చేసుకోండి. సిగ్గుపడుతున్నావంటే నీకు విశ్వాసం లేదు. నాకు ఎక్కడ సిగ్గు లేదు, నాకు ఎక్కడ భయము లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిదిగో ఏమనగా ఆయనందు విశ్వాసం ఉంచువాడు ఎవ్వడు సిగ్గుపడటండి. నాకు సిగ్గు లేదు.
లేదు నాకు, అందరికీ చెప్తాను, అందుకే భయం లేకుండా చెప్పేస్తున్నాను. నాకు సిగ్గు లేదండి ఎలీసా గారు, నాకు అసలు సిగ్గు లేదు, నాకు భయం కూడా లేదు. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తాను, నేను ప్రభు సన్నిధిలో మోకరిస్తాను, ప్రభు సన్నిధిలో ఏమండి వెనుగులాడుతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చెప్తుంది ఏ విధముగా మనం ప్రార్థన చేయాలో. ఇప్పుడు చదువు నాన్న, 41వ వచనం ఇప్పుడు చదువుదాం. లూకాసు వార్త 22:41 నాన్న చదువు. వారి యొద్ద నుండి రాత్రి వేళ దూరము వెళ్ళి మోకాలుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకును. చాలు, దేవునికి స్తోత్రం. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, నా సంఘ బిడ్డలారా, ప్రియ దైవ జనంగమా, ఇక్కడ యేసు ప్రభు అంతటి వాడే మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు అంతటి వాడే మోకరిల్లుతున్నాడు. ప్రియులారా, మరి నువ్వు మోకరిస్తున్నావా? నువ్వు మోకరిల్లి ప్రార్థన చేస్తున్నావా? క్రైస్తవ బిడ్డలకి మోకాల ప్రార్థన చాలా అవసరం. క్రైస్తవ బిడ్డలకి ఏదైనా నువ్వు మోకరిల్లి ప్రార్థన చేయాలి ప్రియులారా. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కోరినట్టుగానే, నీవు ఆశించినట్టుగానే, నీవు ఆశపడినట్లుగానే దేవుడు కార్యము చేయాలంటే, నేను చెప్తున్నాను ఈరోజు, ఆయన నచ్చినట్లుగా మనం చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు కార్యాలు చేస్తాడు. కనుక ప్రియులారా, యేసు ప్రభు ఎలా ప్రార్థన చేస్తున్నాడట తెలుసా అండి? మోకాలుని మోకరించి, మన వాడుక భాషలో. దేవుని స్తోత్రం. అక్కడ అంటారు చూడండి, వారి యొద్ద నుండి రాత్రి వేళ దూరము వెళ్ళి మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడండి. మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు చాలా మంది ప్రియులారా మోకరించలేని పరిస్థితి. కుర్చీల మీద కూర్చొని, మీరు బాధపడకండి చెప్తున్నాను, కుర్చీల మీద కూర్చొని దిగట్లేదండి ఈరోజు. ప్రార్థన అంటే ఏమండి దిగుటలేదు ప్రియులారా. గమనించగలరు ప్రియులారా, ప్రార్థన చేసే విధానము నేను చెప్తున్నాను. మోకరిల్లి మనం ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలా? మోకరిల్లి మనం ప్రార్థన చేయాలి. మోకరించగలగాలమ్మా. ప్రార్థన అన్ని విషయాల్లో మీరు కూర్చొని వాక్యం వినండి, కూర్చొని ఏదైనా చేయండి, కానీ ప్రార్థన చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం ఏమవ్వాలంటే మోకరించాలి. ఖచ్చితంగా మనం ఏమవ్వాలి? చెప్పాలి, మాట్లాడాలి. ఏమవ్వాలి? మోకరించాలి ప్రియులారా. మోకరించుకొని మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. గిన్నె అనగా ప్రియులారా శ్రమ. ఈ శ్రమలు నా నుండి తొలగించు, నా దగ్గర నుంచి తీసివేయి అని మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం. మొదటిది ప్రియులారా, మనం మోకారిల్లి ప్రార్థన చేయాలని వాక్యం తెలియచేస్తుంది. ఇంకొక మాట కూడా చూద్దాం. మత్తయి సువార్తలోని చూద్దాం ఒకసారి. 26వ అధ్యాయములో, మత్తయి సువార్త 26వ అధ్యాయములో 39వ వాక్యాన్ని మనం చూద్దాం. త్వరగా ప్రైజ్ ది లార్డ్. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నాలో నుండి తొలగిపోనేమో. చాలు, దేవునికి స్తోత్రం. మొదటి ప్రార్థన ప్రియులారా, ఏ విధముగా మనం ప్రార్థన చేయాలంటే మోకాల మీద ఉండి ప్రార్థన చేయాలి. రెండవది సాగిలపడాల. ఆమేన్. దూరం వెళ్ళిపోయాట యేసు. ఏం చేశాడట? సాగిలపడ్డాడట అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని సందర్భాల్లో నేను కూడా మోకరిల్లి ప్రార్థించి కాస్త కాలు నొప్పి పెడితే, ముడుకులు నొప్పి పెడితే, మోకాలు నొప్పి పెడితే సాగిల పడతానండి. పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళిన వారు లేదా పోలీస్ ట్రైనింగ్ చేసేటప్పుడు చూస్తున్నారా మీరు? ఈ మోకాలు ఆనబెట్టుకొని మనం సాగిల పడగలగాలి. ఎవరన్నా చేయగలుగుతున్నారు? అలాగే పడుకొని పోతారు అలాగే ఇదే సమయం అనుకొని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు మందిరములో సాగిలపడి ప్రార్థన చేశాడండి. సాగిలపడి. ఈరోజు ఎవరు సాగిల పడుతున్నారు చెప్పండి? ఎవరు సాగిల పడుతున్నారు చెప్పండి? ఎవరు మోకరిస్తున్నారు చెప్పండి?
ఎవరు మోకరించలేకపోతున్నారు, షాగిల పడలేకపోతున్నారు. దేవా నన్ను క్షమించయ్యా, నా సమస్యల నుండి, నా ఇబ్బందులు, ఇరుకుల నుండి నన్ను విడిపించు, తప్పించు ప్రభువా. ఈ గిన్నె నీ చిత్తమైతే నా యొద్ద నుండి తొలగించుమని యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నాడు. షాగిల పడి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయడం కూడా చాలా మందికి రావట్లేదు ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం, ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం, ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? కూర్చొని ప్రార్థన చేస్తున్నావా, లేచి ప్రార్థన చేస్తున్నావా, నిలబడి ప్రార్థన చేస్తున్నావా, సాగిలపడి ప్రార్థన చేస్తున్నావా, లేదా బోర్గల పడి ప్రార్థన చేస్తున్నావా, కాలు పైన పెట్టి, బుర్ర కింద పెట్టి, తల కింద పెట్టి ప్రార్థన చేస్తున్నావా? ఎలా ప్రార్థన చేస్తున్నావు? ఏ విధంగా ప్రార్థన చేయాలంటే మొట్టమొదటిది మోకరించి ప్రార్థన చేయాలి ప్రియులారా. రెండవది మరి సాగిలపడి ప్రార్థన చేయాలి. ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో సాగిలపడాలి, పెనుగులాడాలి, సాగిలపడి మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మార్కు సువార్తలో 11వ అధ్యాయం 25వ వచనంలో కూడా ఒక అద్భుతమైన మాట రాస్తాడండి. చూడండి, ఈరోజు చాలా మంది అది కూడా చేయలేకపోతున్నారు అన్నమాట. అది కూడా చేయలేకపోతున్నారు. చూద్దాం, ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. బైబిల్ కూడా టక్కుమని తీసి చదవాలి. అంత నెగలెట్ ఎందుకు చేస్తారు మీరు? మీకు ఒకని మీద విరోధమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాణ్ణి క్షమించుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ నిలబడి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. నిలబడి ఇది ఎక్కడైనా చేయవచ్చు ప్రియులారా. అడవిలో, అరణ్యములో, అయ్యా ఇదిగో కొండ మధ్యలో కూడా నిలబడి ప్రార్థన చేయవచ్చు. చాలా మంది సేన్ల కాడ వెళ్తారు, మీ పొలాల దగ్గరికి వెళ్తారు, నిలబడి చూస్తారే తప్ప అయ్యో నీళ్లు లేవే, లేకపోతే ఇది ఎండిపోతుంది అని అంటారే తప్ప నిలబడి ప్రార్థన చేసుకోలేని శాతకాని జీవితం అయిపోయింది ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎప్పుడు నా ఉజ్జీవం ఆగిపోకూడదు, నా కంఠములో ప్రాణం ఉన్నంత వరకు అని చెప్పి తీర్మానం తీసుకొని బ్రతుకుతున్నాను ప్రియులారా. నిలబడి ఎక్కడో నీ కాఫీ తోటలు లేదా నీ పొలాల దగ్గర, నీ పంట దగ్గరికి వెళ్ళి నిలబడి ప్రార్థన చేయి. ప్రభువా, ఎవరు చేస్తున్నారు చెప్పండి? నిలబడి ప్రార్థన చేస్తున్నారా? ఆ మాత్రం కూడా చేయలేని పరిస్థితి అండి. ఉదయకాలమే మా ఇమానుయేల్ పాస్టర్ గారు వాళ్ళ కొడుకు జాన్ బాబు నాకు ఫోన్ చేశారు ప్రియులరా. బాబాయ్ ఎక్కడున్నావు అని చెప్పినప్పుడు నేను నూతిబంద వెళ్తున్నాను అని చెప్పంటే ఒకసారి ప్రార్థన చేయమన్నారు. వెంటనే బండి దిగి సరే కళ్ళు మూసుకు ఈరోజు ఎగ్జామ్ రాయడానికి పిల్లలకి తీసుకెళ్తున్నాను అని చెప్పాను. నిలబడి అక్కడ నేను చింతలూరు దగ్గర నిలబడి ప్రార్థన చేసి మళ్ళీ నేను వెళ్ళాను. ఎందుకు చెప్తున్నాను తెలుసా? నిలబడి ప్రార్థన చేస్తున్నారు ప్రియులరా. ఇక్కడ ఈరోజు నువ్వు చేయగలుగుతున్నావా? కనీసం ఎక్కడన్నా ప్రార్థన చేసుకోవచ్చు. ఎంత జనం ఉన్నా సరే పర్వాలేదు, నిలబడి ప్రార్థన చేసుకోవచ్చండి. నాకు సిగ్గు లేదు, నా సిగ్గు ఎప్పుడో చచ్చిపోయింది. నాకు భయం లేదు. నేను ఎప్పుడు బైబిల్ పట్టుకొని పరిచర్యకు వచ్చాను అప్పుడే నేను చచ్చిపోయినట్టు లెక్క, అప్పుడే నేను చనిపోయినట్టు లెక్క. ప్రియులారా, గమనించగలరు ఈరోజు ప్రార్థన ఏ విధంగా మనం చేయాలంటే మొదటిది మోకాలిని ప్రార్థన చేయాలి, రెండవది సాగిలపడి ప్రార్థన చేయాలి, మూడవది నిలబడి కూడా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఎలా చేయాలక్క? నిలబడి ప్రార్థన చేయాలి. మీ పంట సేల్లో వెళ్ళినప్పుడు, ఎక్కడ మీ కాఫీ తోటలు, మిరియాల తోటలకు వెళ్ళినప్పుడు, లేదా నీవు ఎక్కడ బండి ప్రయాణం చేస్తున్నప్పుడు కాస్త నిలబడి ప్రార్థన చేసుకోండి. దేవా, నా వెహికల్తో ప్రయాణం చేస్తున్నది వేడెక్కిపోకుండా ప్రభువా, ఇది ఏమైపోకుండా, మా టైర్లు పేచ్ అయిపోకుండా ప్రభువా నువ్వు సహాయం చేయని నిలబడి ఎన్నో దినాలు ప్రార్థన చేసిన దాఖలున్నాయి నాకు. ప్రియులారా, ఈ నెల 23, 24 నేను మీటింగ్స్కి వెళ్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా కొరకు మీరు ప్రార్థన చేయండి. 2 రోజులు మీటింగ్స్ ఉన్నాయి. ఆ రోజు నేను ప్రయాణం కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు నా కోసం మీరు ప్రార్థన చేయాలి. నా ప్రైర్ రిక్వెస్ట్ కోరుతున్నాను. 23, 24, 25, 26, 27, 28 వరకు ప్రేయర్లు ఉన్నాయి, ప్రార్థనలు ఉన్నాయి.
రోజు నాకు ప్రార్థనే, రోజు నాకు ప్రార్థనే. నా కోసం అనుకుంటున్నారట కొంతమంది, ఈయన ఎప్పుడు పడుకుంటున్నాడు, ఎప్పుడు లేచేసి ఈయన ప్రార్థనకి వెళ్ళిపోతున్నాడు, ఇట్లా అట్లా. ఆదివారం మళ్ళీ అన్ని సంఘాలు చూస్తాడు, మళ్ళా ఆదివారం మళ్ళీ తిరిగి సంఘాలకి వెళ్తున్నాడు. అవునండి, మీరు ఒకవేళ మీ యొక్క పొలంలోనో లేకపోతే మీ చేనులో వెళ్ళి పంటలు చేసిన తర్వాత, తమ్ముడు పంటలు విత్తిన తర్వాత మళ్ళీ వెళ్ళి చూస్తారా? చూస్తామండి. మళ్ళీ వెళ్ళి ఎలా ఉందో ఏంటి, విత్తింది ఎట్లా ఉందో చూస్తామా? చూస్తామండి ప్రియులారా. కనుక మనం అలాంటి ప్రార్థన కలిగి మనం జీవించగలిగితే దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిర్గమకాండములో కూడా ఒక ప్రార్థన చూద్దాం ప్రియులారా. నేను ముగింపులోనికి వస్తున్నాను. నిర్గమకాండం 34వ అధ్యాయములో, నిర్గమకాండం ఒకసారి చూద్దాము. 34వ అధ్యాయము, 34వ అధ్యాయము 8వ వచనం, 8వ వచనం. నిర్గమకాండము 34వ అధ్యాయము 8వ వచనం చూద్దామా ఒకసారి? చదువు అమ్మా. అందుకు మోసే అమ్మా త్వరపడి తల వంచుకొని నమస్కారము చేసి, ప్రభువా నా మీద నీకు కనికారము కలిగిన ఎడల. దేవునికి స్తోత్రం. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి తల వంచి, అయ్యా నీ కనికారము ఒకవేళ నా మీద ఉంటే దయచేసి నాకు సహాయం చేయమని మోసే ప్రార్థన చేస్తున్నాడు. ఇది తల వంచి. ఈరోజు చాలా మంది తల వంచలేరు. తల వంచడం దేనికి గుర్తు తెలుసా? లోబడటానికి గుర్తు అండి. నేను ఓకే అయ్యా, నేను లోబడుతున్నాను, నేను లొంగిపోతున్నాను, నేను ఒబే అవుతున్నాను, నీకు విధేయత చూపిస్తున్నాను, విధేయతకి గుర్తండి. ఈరోజు తల వంచి ప్రార్థన చేయలేరు చాలా మంది. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి తల వంచి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏ విధంగా ప్రార్థన చేయాలో ఈ రోజు నుండి అయినా నిలబడి కూడా ప్రార్థన చేయవచ్చు అండి. తల వంచుకొని ప్రార్థన చేయవచ్చు ప్రియులారా. తల వంచరు, అలాగ ఎత్తి చూస్తుంటారు. అలా దేవుని వైపు చూసి కూడా మనం చేతులెత్తి కూడా మనం ప్రార్థన చేయవచ్చు. అనేకమైన విషయాలు రాయబడి ఉన్నాయి బైబిల్లో, అనేకమైన విషయాలు. అన్నిటి కోసం చెప్తే సమయం చాలదు కానీ ప్రియులారా, ప్రాముఖ్యమైనది క్రైస్తవ బిడ్డలకి మోకాల ప్రార్థన. ఆమేన్. దానియేలు మోకాల ప్రార్థన చేశాడు, యేసు ప్రభు మోకాల ప్రార్థన చేశాడు. దేవుడు ఎలా చేశాడో మనం అలా చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోసే పాస్టర్ గారు అలా చేస్తున్నాడని కాదు, యేసు ప్రభు మోకలించాడు. ఇక్కడ మోకాలుని ప్రార్థన చేశాడు ప్రియులారా. అందుకే మనం కూడా మోకరిల్లి ప్రార్థన చేయాలి. యేసు ప్రభు అంతటి వాడే, దైవ కుమారుడే. ఏమండి, ఆ యొక్క దేవుని కుమారుడై ఉండి కూడా ఆయన మోకరిల్లి ప్రార్థన చేస్తుంటే మనం ఎంత గణేష్, మనం కూడా మోకరిల్ని ప్రార్థన చేయాలి. తల వంచి ప్రార్థన చేయాలి. విధేయతకు గుర్తు, లోబడడానికి గుర్తు ప్రియులారా. అలా తల వంచుకొని, నిజమే ప్రభువా మేము ప్రార్థించలేకపోతున్నాం. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. నేను చాలా మంది దగ్గరికి వెళ్ళి నిలబడి ప్రార్థన చేసిన దాఖలు ఉన్నాయి. నిలబడి ప్రార్థన చేశారట అక్కడ. ఏంటి, నిలబడి ప్రార్థన చేశారు ప్రియులారా. మరి చేస్తున్నావా నువ్వు? కనీసం చిన్న ప్రార్థనైనా, నిలబడైనా ప్రార్థన చేస్తున్నావా? ఎక్కువ శాతం ప్రయాణం చేసేటప్పుడు బిజీగా ఉన్నప్పుడైతేనే నేను నిలబడి ప్రార్థన చేస్తాను తప్ప, కొంచెం పర్వాలేదులే అన్నప్పుడు మాత్రం ఎగ్జాక్ట్లీగా నేను మోకరిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఖచ్చితంగా మోకరించి ప్రార్థన చేసి నేను బయలుదేరుతాను. దేవుడు నా పక్షాన ఉంటాడు, ఎప్పుడు నా పక్షాన ఉంటాడు, మీ పక్షాన. ఆయన ఎప్పుడు ఎవరికి నీ దూరముగా ఉండే దేవుడు కాదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. 17వ అధ్యాయములో అపోస్తల కార్యములో ఓ చక్కటి మాట రాయబడి ఉంటుంది ప్రియులరా. అద్భుతమైన మాట అండి, అద్భుతమైన మాట. చదువుదామా ఒకసారి? ఆ మాట చదువుదామా ఒకసారి? అయ్యా 25వ వచనం నుండి కింద చదవండి. 17వ అధ్యాయము నాన్న చదవండి బాబు ఒకసారి. చదువు నాన్న. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాదు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు
ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృజించి వారు ఒకవేళ దేవునిని తడువులాడుకొందురు ఏమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ఈ మాట కోసమే నేను చదివించాను. ఎవరికి దూరంగా ఉండే దేవుడు కాదు ప్రియులరా. ఆయన ముర్ర పెట్టినప్పుడెల్లా అని రాస్తాడు ద్వితీయోపదేశకాండం 4:7 ముర్ర పెట్టినప్పుడెల్లా సమీపముగా ఉంటాడట ప్రియులరా. 145 కీర్తనలో 18 తనకు నిజముగా ముర్ర పెట్టి వారికి అందరికట దేవుడు సమీపముగా ఉంటుంటాడట. అందుకే నాకేమాత్రం కూడా దిగులు లేదు. దొంగలు ఉన్నారు, ఇదిగో రాత్రిపూట తిరగకు, భయం వేయట్లేదా అని అంటుంటారు ప్రియులరా. దయ్యాలు నా మెడలో చేతులు పెట్టి నడిచిన దినాలు ఉన్నాయి. ఒకరోజు డేగెలపాలెం నేను రాత్రి ప్రార్థనకి వెళ్ళి సువార్తకి వెళ్ళి చూసుకొని వస్తున్నప్పుడు ఆ జీరుగు సెట్ నుంచి ఎవడో పడి చచ్చాడట. అక్కడ ఆ దురాత్మ నా మెడ మీద చెయ్యి వేసి కేకలేస్తుంది. ఓయ్ అంటే నేను మనసులో అనుకొని ఎవర్రా అంటున్నాను నేను. చివరికి ఆ దురాత్మ నా మెడ మీద జట్టు పట్టుకొని నడిచింది ప్రియులరా. దేవునికి స్తోత్రం. మీ వెనకాల కూడా తుమ్ముడు వానిలేస్తారు, డైవకి సినికి తెరిచి హాత్తరింక మీరు. అందుకే వెనక్కి చూడను. దేవునికి స్తోత్రం. పెద్ద లైట్ పట్టుకొని సువార్త చేస్తూ వెళ్తున్నాను నేను. ఎక్కడ? దద్దుగుల, సరమెండ, కిక్కిసిలి, లొబ్బగుంట ఈ ప్రాంతం అన్నిటికీ వెళ్తున్నాను నేను. లైట్ ఆరిపోయిందండి. 3 బ్యాటరీల సెల్స్ కలింద లైట్ ఆరిపోయింది. కొత్తవే. ఎందుకు ఆరిపోయింది అని చెప్పి నేనంటే నా ముందు దయ్యం ఉంది. అయినా భయపడలేదు. డ్రమ్ము ఇక్కడ ఎత్తుకొని ఉన్నాను. ఆ డ్రమ్ము నేను జారి పడిపోతే ఆ డ్రమ్ము మీద నేను పడ్డాను. కొట్టే డ్రమ్ము ఉంది కదండి, అలాంటి డ్రమ్ము మీరు ఏ రోజైనా ఎత్తుకొని తిప్పారా? లజ్జ, సిగ్గు. దేవుని బిడ్డని బైబిల్ మోసుకోవడానికి కూడా సిగ్గండి ఈరోజు చాలా మందికి. నేను ఇందాక చెప్పాను ప్రియులారా, చూడండి, ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడని లేఖనములు తెలియచేయించినాయి అంటాడు. ఈ మాట నేను ఎన్నిసార్లైనా జ్ఞాపకం చేసుకుంటాను. ఈ మాట ఆయనందు విశ్వాసం ఉన్నవాడికి సిగ్గు ఉండదట. ఏముండదు, చెప్పడమే. ప్రియులారా, ఏ సభ జరిగినా, ఏ కూడిక జరిగినా, ఆదివారం ఆరాధన అయినా, పెళ్లి అయినా, ఫంక్షన్ అయినా, నామకరణమైనా, గృహ ప్రతిష్ఠ ఆరాధన అయినా, సభలైనా, ఏది అయినా సరే మనం ఒకరికొరకు ప్రకటన చేయాలి. నజరేయుడైన యేసు కోసం ప్రకటన చేయాలి. హల్లెలూయా, చేయాలి. ఎక్కడికి వెళ్ళినా చెప్తాను నేను. దేవునికి స్తోత్రం. ఆయన కోసం చెప్పుతూనే చనిపోతాను నేను. హల్లెలూయా. కనుక ప్రార్థన ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలంటే మోకరిల్లి ప్రార్థన చేయాలి. రెండవది సాగిలపడి ప్రార్థన చేయాలి. మూడవది ఎలా ప్రార్థన చేయాలా? నిలబడి ప్రార్థన చేయాలా? నాలుగవది ఎలా చేయాలట తెలుసా? తల వంచుకొని, ప్రభువా నేల కంటుకొని పోయిందట ఏలియా తల. ఎక్కడ అంటుకొని పోయిందట నాన్న? 2 మోకాల మధ్య నుండి అట. మనం రాజుల గ్రంథంలో చూస్తే కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, నేలను 2 కాళ్ళ మధ్యలో తల వంచి ప్రార్థన చేశాడట అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా ప్రార్థన చేయగలుగుతున్నావా? చేయగలిగితే నువ్వు ధన్యుడవు. ప్రార్థన లేని జీవితం వాడు చనిపోయినతో లెక్క. ఆయన చనిపోయినట్టే, ఆయనకు ప్రాణం లేదు, జీవము లేదు. ప్రార్థనే జీవం. ఆమేన్. ప్రార్థనే జీవం. అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి దినదినము ప్రార్థన ఆత్మతో నింపి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో ప్రార్థన చేయు విధములు నిమిత్తమై మేము కొద్ది నిమిషాలు వాక్యాన్ని నేర్చుకొని ఉన్నాం. మోకరిల్లి ప్రార్థించాలని ప్రభు, సాగిలపడి ప్రార్థించాలని, నిలబడి ప్రార్థించాలని, తల వంచి ప్రార్థన చేయాలని. అయ్యా ఇదిగో తండ్రి, ఇంకా అనేక రకములుగా ప్రార్థనలు ఉన్నాయి ప్రభు, నీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగో నీ సన్నిధానములో మేము అలాగూ ప్రార్థన చేసుకోవడానికి కృప దయచేయండి, దీవించండి ప్రభు. ఇదిగో తండ్రి, యూట్యూబ్ను వీక్షిస్తున్న బిడ్డలను మరింతగా ప్రభావితము చేదువుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. సంఘాన్ని బలపరచండి, స్థిరపరచండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.